ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. That ghee is adulterated. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్ళీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు,